సినిమాల పరంగా 2023వ ఏడాది ముగిసింది. ఈ ఏడాది చాలా సినిమాలు రిలీజ్ అయ్యాయి. అయితే కొన్ని మాత్రమే ప్రేక్షకుల మనసులను గెలుచుకున్నాయి. ఆ సినిమాలు మాత్రమే వసూళ్ల వర్షం కురిపించాయి. ఏదైనా సినిమా హిట్ టాక్ సాధించాలంటే ఫస్ట్ వీక్ కలెక్షన్లు కొలమానమని చెప్పక తప్పదు. ఈ నేపథ్యంలో ఈ సంవత్సరం తొలివారం తెలుగు రాష్ట్రాలకు సంబంధించి అత్యధిక వసూళ్లు రాబట్టిన 6 చిత్రాల్లో 2 సీనియర్ హీరో బాలయ్య నటించిన సినిమాలే ఉండడం విశేషమనే చెప్పాలి. సంక్రాంతికి విడుదలైన వీరసింహారెడ్డి, దసరా కానుకగా విడుదలైన భగవంత్ కేసరి సినిమాలు హిట్ టాక్ సాధించడంతో తొలివారం నుంచి వసూళ్లు రాబట్టాయి. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో కలిపి వీరసింహారెడ్డి మూవీ తొలివారం 59 కోట్ల రూపాయల షేర్ వసూలు చేయగా, భగవంత్ కేసరి మూవీ తొలివారం 45 కోట్ల రూపాయల షేర్ సొంతం చేసుకుందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో వీరసింహారెడ్డి మూవీ 4వ స్థానంలో, భగవంత్ కేసరి మూవీ 6వ స్థానంలో నిలిచాయి. ఈ జాబితాలో తొలి స్థానం మాత్రం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన సలార్ మూవీకే దక్కింది. ఇటీవల విడుదలైన సలార్ మూవీ తొలివారం 2 తెలుగు రాష్ట్రాల్లో 129 కోట్ల రూపాయల షేర్ వసూలు చేసి టాప్ చైర్లో కూర్చుంది. టాక్ బాగుండటం, క్రిస్మస్ సందర్భంగా వరుస సెలవులు రావడం సలార్ మూవీకి కలిసొచ్చింది. దీంతో వసూళ్లు పోటెత్తాయి. బాలీవుడ్ మూవీ డంకీ, హాలీవుడ్ మూవీ ఆక్వామెన్ 2 పోటీపడినా సలార్ మూవీ తనదైన శైలిలో వసూళ్లు రాబట్టింది. మరోవైపు టాప్ 6లో మరో ప్రభాస్ సినిమా కూడా ఉంది. ఈ సినిమానే ఆదిపురుష్. ఈ ఏడాది జూన్లో విడుదలైన ఆదిపురుష్ మూవీకి డిజాస్టర్ టాకు వచ్చినా తొలివారం మాత్రం చెప్పుకోదగ్గ స్థాయిలో వసూళ్లు రాబట్టింది. దీంతో 3వ స్థానాన్ని ఆక్రమించింది. బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో గ్రాఫిక్స్ సినిమా అభిమానులను తీవ్రంగా నిరాశపరిచాయి. అయితే మైథలాజికల్ కేటగిరీలో రావడంతో ఆదిపురుష్ సినిమాను చూసేందుకు అభిమానులు ఆసక్తి చూపించారు. దీంతో ఈ సినిమా తొలివారం తెలుగు రాష్ట్రాల్లో 75 కోట్ల రూపాయల వసూళ్లను కలెక్ట్ చేసింది. ఓవరాల్గా మాత్రం పెట్టిన బడ్జెట్ను వసూలు చేయలేక ఆదిపురుష్ చతికిలపడి ఫ్లాప్ సినిమాగా నిలిచింది. మొత్తంగా చూసుకుంటే ఈ జాబితాలో సలార్ మూవీ తర్వాత 2వ స్థానంలో మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య మూవీ నిలిచింది. ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో తొలివారం 80 కోట్ల రూపాయల వసూళ్లను సొంతం చేసుకుంది. 5వ స్థానంలో మాత్రం చిరంజీవి బ్రదర్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన మేనల్లుడు సాయిధరం తేజ్తో కలిసి నటించిన బ్రో మూవీ ఉంది. ఈ సినిమా తొలివారం దాదాపు 51 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఓవరాల్గా ఈ సినిమా కూడా పెట్టిన బడ్జెట్ను తిరిగి రాబట్టలేక బాక్సాఫీస్ దగ్గర యావరేజ్ ఫలితాన్ని మాత్రమే అందుకుంది. మరి 2024 ఏడాదిలో ఏ సినిమా ఎక్కువ వసూళ్లు రాబడుతుందో కాలమే సమాధానం చెప్పాలి. ఇంకా తెలీదా మీకు? ఇది పచ్చి నిజం.